హాయ్ మావయ్య, హాయ్. ఏం చేస్తున్నారు మీరందరు ఇక్కడ టెర్రస్ మీద? వరదలు వచ్చాయని పైకి వచ్చి వరదలు ఎప్పుడు తగ్గుతాయని చెప్పని చెప్తున్నాను. హలో, ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేయడానికి వీళ్ళకి ఇల్లంతా మునిగిపోయింది. గవర్నమెంట్ వాళ్ళేం పట్టించుకోవట్లేదు. బా మంచాలు మునిగిపోయినాయి. అన్ని మునిగిపోయినాయి. పైన వచ్చి కూర్చున్నావు, అట్లా ముసలి వాళ్ళతో పసి వాళ్ళతో అలా పైన వచ్చి కూర్చున్నాం. అది వీళ్ళందరూ అంతకుముందు ఎప్పుడన్నా ఇట్లాంటి వరదలు వచ్చాయా మీకు? ఇప్పుడు నా వచ్చాక లేవు నాయన. వస్తున్నారు. ఇంత వరదలు ఎప్పుడే రాలేదు మా సింగినగర్లో. మామగారు, అంతకుముందు ఎప్పుడైనా ఇంత వరదలు వచ్చాయా మీరు చూసారా? 78 ఇంతవరకు నేను చూడాల. ఇడ్డే రావటం మా బజార్లో మా ఇల్లు మునిగిపోయింది. ఏం చేస్తారు ఏమిటో పైవాడు కూడా మాకు కనికరించటల్లా. అది మా కామాక్షి పీఠం అంతా మునిగిపోయింది. మేమే మా వాళ్ళ ఇంట పైన ఉన్న వాళ్ళకి ఇల్లు కూడా కిందంతా మునిగిపోయింది. పైనుంచేమో వర్షం పడుతోంది. ప్రభుత్వం ఎవరు తగలవేశారో వాడి ముందు కాలువలన్నీ మూడిచిపెట్టి చచ్చి ఇప్పుడు మూసుకుపోయి చస్తున్నాం. వాళ్ళు కాలువ బాగు చేసి చచ్చినట్టు అయితే ఇట్లా ఉండేది కాదు. మీరేమన్నా స్పందిస్తారా? మా ఇల్లు మునిగిపోయింది. మీ ఇల్లు మునిగిపోయింది. మా ఇల్లు కూడా లేవు. కట్టుబట్టలతో బయటకు వచ్చా. ఇంట్లో కట్టుకోవడానికి గుడ్డలు లేవు, తినడానికి తిండి లేదు, వండుకునే గిన్నెలు లేవు, అన్నీ కొట్టుకుపోయిన వరదకి. ప్రస్తుతం ఇంటికి ఊరికే ఆచ్ఛాదనగా తాళం వేసుకుని వైట్లో టెర్రస్ మీద ఎవరన్నా తెలుసున్న వాళ్ళ ఇంట్లో కూర్చున్నాం. మీరేమన్నా మాట్లాడతారా తాతయ్య గారు? మాట్లాడేది అందరికీ తెలిసిందే. ఇదండి ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు మా అత్తగారు, ఆవిడకి ఈ మధ్య పెరాలసిస్ వచ్చింది. పాప ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాము మెట్ల మధ్యలో. ఆవిడ అలా ముడుక్కొని 2-3 రోజులుగా అలాగే కూర్చొని ఉన్నారు. ఆవిడ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పోతే ఇంక ఇది మా కారిడారు ఇలా నీళ్ళతో మునిగిపోయి ఉంది. ఏవో మా ఇల్లు బాగా ఎత్తుగా ఇప్పుడు కట్టుకొని 4 ఏళ్ళే అయ్యింది. ఇల్లు కట్టి బాగా హైట్గా ఉందని పాప ఎదురింటి వాళ్ళు అలా వచ్చి పైన టెర్రస్ మీద కూర్చున్నారనమాట. ఇది ఇలా మునుగుతుందని అసలు మేము ఊహించలేదన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయింది 10 మినిట్స్లో వచ్చేసింది అంతా. అసలు సర్దుకోవడానికి కూడా టైం లేదు. అగో స్కూటర్స్ మా ఇంట్లో పెట్టుకున్నారు. మా ఇల్లు హైట్గా ఉంటుంది, మునగదని. పాప అవి కూడా మునిగిపోయినాయండి. ఆడిపోతే తూర్పు వైపున ఇది మాది వాష్ ఏరియా అనమాట. ఆ తర్వాత తూర్పు వైపు మొత్తం అంతా మునిగిపోయింది. అసలు చాలా హైట్గా ఉంటాయి విడిగా గోడలు, ఇప్పుడు ఇలా అయిపోయినాయి అన్నమాట. అది అక్కడ మా వాషింగ్ మిషన్ ఆ పరిస్థితి. తర్వాత ఇంట్లో ఇది మెయిన్ డోరు. దీని పరిస్థితి ఏంటో తర్వాత ఆలోచించాలి. ఈ నీటికి నాని ఏమైపోతుందో. ఈ లోపలికి వస్తే ఈ సోఫా సెట్స్ ఇవన్నీ ఇలా తేలుతున్నాయండి నీళ్ళల్లో. వీటిని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎంతో కష్టపడి పాపం మా అబ్బాయి ఒక్కొక్కటి సమకూర్చుకున్నాడు. ఇది ఇలా లోపలికి వెళుతుంటే నీళ్ళు బాగా వచ్చేసేసినాయి. 4 అడుగుల దాకా వచ్చినట్లు ఉన్నాయి. మేబీ టీవీ మునగకూడదు, టీవీ తడవకూడదని మేము దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. అదే కదా మనకి ఎంటర్టైన్మెంట్ కాస్త. ఇది మా కిచెన్. మా ఫ్రిడ్జ్ ఏమైపోతుందో రేపు వాడితే కానీ తెలియదు. అదిగో వంటిల్లో అంతా గ్యాస్ స్టవ్ పైన పెట్టుకున్నాం మేము. ఇది మా బెడ్రూమ్, మా పిల్లలది. ఆ పింక్ బెడ్షీట్ మొన్నే పాపం మా కోడలు చాలా ఇష్టపడి వేసుకుంది. ఇప్పుడు అది ఎందుకు పనికిరాకుండా నీళ్ళల్లో తేలుతోంది. చాలా ఇదిగా ఉంది. అదిగో చైర్స్ అలా పైన పెట్టాము. ఇలా వస్తే ఇదిగో ఇది హాలు. మళ్ళీ ఇక్కడ కూర్చొని మేము అంతా పాప ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇదంతా ఎప్పటికి సెట్ అవుతుందో ఏమో అని మా అబ్బాయి చాలా దిగులు పడిపోతున్నాడండి. గ్యాస్ సిలిండర్స్ అలా తేలుతున్నాయి. ఇది నా బెడ్రూమ్లో కూలరు. అదేమో అలా తేలుతూ ఉన్నది నీళ్ళల్లో. అది అన్ని వస్తువులు ఏమైపోతాయో మరి, డాక్యుమెంట్స్, పేపర్స్ అవన్నీ కూడా ఎక్కడక్కడ అలాగే ఉన్నది. దానితోడు పండగ మర్నాడు కదా, కొత్త చీరలు అన్నీ వెళ్ళిపోయినాయండి వరదలో. బయట వాష్ ఏరియాలో వేసినవన్నీ పండగల సీజన్ అయ్యేసరికి ఇదండి మా పరిస్థితి. మా కిచెన్లో ఏం పప్పులు ఉప్పులు మిగిలాయో కూడా తెలియదు. తర్వాత మా పరిస్థితి ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి. అదిగో మా దేవుడి గది.
అది ఓపెన్ చేస్తే అన్ని బయటకు వచ్చేస్తాయేమో, చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి మంచి మంచివి, సాలగ్రామాలు అవి అని భయం వేసింది. బట్ మీకు చూపించడం కోసం మా అబ్బాయి తీశాడు. అదిగో అలా ఉందండి. వేసేసేయి నాన్న, వెంటనే మళ్ళీ అవన్నీ బయటకు వచ్చేసేస్తాయి, ఓపెన్ చేయొద్దు. ఓకే అని మొన్నే గౌరీ పూజ చేసుకున్నాము చక్కగా, చాలా బాగా చేసుకుంది మా కోడలు. అంతా ఏమో మరి పాపం